హాయ్ గైస్, నేను ఎవరికైనా ప్రీ వర్కౌట్లో ఈ మీల్ తినండి, పోస్ట్ వర్కౌట్లో ఈ మీల్ తినండి అని సజెషన్స్ ఇచ్చాను అనుకోండి. వాళ్ళు నాకు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, నేను ప్రీ వర్కౌట్ పౌడర్ వాడాను, పోస్ట్ వర్కౌట్లో ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాను, ఇది సరిపోతుంది కదా, మీల్స్ ఎందుకు తీసుకోవడం అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. యాక్చువల్గా సప్లిమెంటేషన్ అన్నది అలా వర్క్ అవ్వదు. ఎందుకంటే ప్రీ వర్కౌట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తే కెఫెయిన్, సిట్రిల్ మ్యాలిట్, బీటా అలైన్ ఉంటాయి. కెఫెయిన్ వచ్చి ఒక స్టిమ్యులెంట్, మన బ్రెయిన్ ని సిగ్నల్స్ అన్నది పంపిస్తూ ఉంటది అన్నమాట. సిట్రిల్ మ్యాలిట్, బీటా అలైన్ పర్పస్ ఏంటంటే బ్లడ్ ఫ్లో అన్నది ఇంక్రీజ్ చేస్తుంది. అంతేగాని దీని నుంచి మనకి ఎనర్జీ అయితే రాదు. ఎందుకంటే ప్రైమరీ ఫ్యూయల్ సోర్స్ బాడీకి కార్బోహైడ్రేట్. మీరు కార్బోహైడ్రేట్ తినకపోవడం వల్ల రియల్ ఎనర్జీ అన్నది బాడీలో ఉండదు. జస్ట్ బ్లడ్ ఫ్లో అన్నది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కెఫెయిన్ వల్ల మేము కొంచెం ఫోకస్డ్గా ఉండగలరు. చాలా మంది పోస్ట్ వర్కౌట్లో ప్రోటీన్ పౌడర్ వాడుతున్నాను సరిపోద్ది కదా అనుకుంటారు. యాక్చువల్గా ప్రోటీన్ అబ్జార్ప్షన్ అన్నది కార్బోహైడ్రేట్తో కలిపి తీసుకుంటే హై ఎఫిషియన్సీగా వర్క్ అవుతుంది. మజిల్ దాన్ని ఎఫిషియన్సీగా యూజ్ చేసుకోగలదు. అలాగే రికవరీ కూడా స్పీడ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ప్రీ వర్కౌట్లో ఏ మీల్స్ తీసుకోవాలి, పోస్ట్ వర్కౌట్లో ఏ మీల్స్ తీసుకున్నది అన్నది మాట్లాడదాం. ఛానల్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.